బట్టి చిన్నదా నానా అన్నీ ఒక్కొక్క ఉండాలి అన్నీ అన్నీ ఒక ఫోటో దీపాలు ఫోన్ ఉంది దీపాలు ఎంతసేపు సీనియర్ సిటిజన్ సన్మానం జరిగింది జరుగుతాను గంటలు అవుతాను ఇటు కూర్చున్నాయో గీడ గద్దలు ఉన్నాయిగా ఉండాలని భగవంతుని ప్రార్థన. వెంకన్న కొంచెం రాలా ఇక్కడికి ప్లీజ్. వెంకన్న పెద్దశాల వెంకన్న గారు వేదిక వద్ద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అన్నట్లే ఉంది. జయసింహారెడ్డి గారు నూతనంగా ప్రభుత్వ సంఘంలో జైన్ గారు చాలా మంచిగా చాలా మంచిగా ఫైర్ ఆఫీసర్గా పదవి విరమణ పొందారు. వీరి సేవలు సమాజానికి చాలా అవసరం ఉన్నాయి. సమాజ పురోగతికి, భారతీయ సంస్కృతికి, సాంప్రదాయాలను నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్న వ్యక్తులలో జయపారెడ్డి గారు ఒకరు. వారి శేష జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ సమాజం కోసం కేటాయించి సమాజ పురోభివృద్ధికి పాటుపడడానికి అవసరమైన ఆరోగ్యాన్ని,
భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాలనీ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు ప్రతి సంవత్సరం కాలనీలో మేము వినాయక నవరాత్రులు గత 9 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. నవరాత్రులను పూర్తిగా సాంప్రదాయబద్ధంగా 9 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈ కాలనీ ప్రత్యేకత ఏమిటంటే తక్కువ ఎండున్నప్పటికీ ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ కూడా మండపం వద్దకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి సేవలో ఉంటారు. ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంతో ప్రారంభిస్తారు. ఉదయం పూట శ్రీకాంత్ శర్మ గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం పూట మహిళామణులందరూ విష్ణు సహస్ర పారాయణం, హనుమాన్ పారాయణం, లలితా పారాయణం కొనసాగిస్తారు. మళ్ళీ సాయంత్రం పూట స్వామివారి పూజలో అందరూ పాల్గొని ఇక్కడనే అల్పారాలు తీసుకుంటూ ఉంటారు. ఈ 9 రోజులు కూడా సుమారు ఒక 40 మంది చిన్నారులు ఈ ప్రాంగణంలో స్వామివారిని కొలుస్తూ ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఉన్నారు. సరస్వతి పూజ, మహాలక్ష్మి పూజ, గణపతి హోమం ఈ కార్యక్రమాలతో పాటు కాలనీలోని చిన్నారులచే భారతీయ నాట్య ప్రదర్శనలు కూడా ఇప్పించడం జరిగింది. చిన్నారులందరికీ అక్షరాభ్యాసం మరియు చదువుకునే వాళ్లకు భారత భారతి వల్ల సంస్కార భారతి వల్ల పుస్తకాలను ప్రతి విద్యార్థికి అందజేయడం జరిగింది. దానివల్ల పిల్లలు మన భారతీయ సంస్కృతిని కొంచెం అలవాటు చేసుకొని వారు కూడా కొంతకాలం కొనసాగిస్తారని మేము ఆశించడం. ఈ సామూహిక ఉత్సవాలు జరపడం వల్ల ప్రజల్లో సంఘటితం ఏర్పడి, కలుపుగోలుతనం ఏర్పడి, చిన్న చిన్న తారతమ్యాలు ఉన్నా కూడా వాళ్ళ భేదభావాలన్నీ పోగొట్టుకోవడానికి ఇదొక వేదికగా ఉంటుందనేది మా ఉద్దేశం. మరియు వివిధ వృత్తులలో, వ్యాపారాలలో ఉన్న వాళ్ళందరూ వారి పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ 9 రోజులు కనుక స్వామివారి వద్ద ఉదయం గంట, సాయంత్రం గంట ఇక్కడ కాలక్షేపం చేయడం వల్ల, ఈ ప్రార్థనలో పాల్గొనడం వల్ల వారికి మానసిక ప్రశాంతత లభించి వారి వ్యక్తిగతమైన పనులలో కూడా మరింత పదునుగా, మరింత సమర్థవంతంగా వాళ్ళ పనులు చేసుకోగలుగుతున్నామని అభిప్రాయపడుతున్నారు, విశ్వసిస్తున్నారు, అదేవిధంగా కొనసాగుతున్నారు. అందుకే మేము ఈ విధంగా చేసుకోగలుగుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా చివరి రోజున మహా అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ విరాళాలు సేకరించడానికి ఎవరి దగ్గరికి మేము విరాళాల కోసం వెళ్ళమండి. స్వచ్ఛందంగా కాలనీ వాళ్ళు వారు తోచిన విధంగా విరాళాలు ఇస్తూ ఉంటారు. ఎప్పుడూ ఏమి ఇబ్బంది అవ్వదు. ఇక్కడ శ్రీరామ పరపతి సంఘం అనే ఒక సంఘం ఉంది. 74 మంది సభ్యులు ఉంటే వాలంటరీగా శ్రీరామనవమికి మరియు గణపతి నవరాత్రులకు మనిషి 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమాలను ఎవరిని మేము చందాలు అడగకుండానే కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతున్నాం. ఈ అన్ని కార్యక్రమాలు కూడా మా కాలనీ మరియు పరపతి సంఘం అధ్యక్షులు కత్రశాల వెంకటేశ్వర్లు గారు మరియు కార్యవర్గం అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాలు విజయవంతం చేసుకోగలుగుతున్నాం. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయనిది ఏమనగా, మీరు మీ ఇళ్లల్లో పిల్లలకు భారతీయ సంస్కృతి పట్ల, మన పూజా విధానాల పట్ల వాళ్లకు జాగృతపరిచి, వాళ్ళకు తెలియపరిచి ఇంకొంతకాలం ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఈ ఆధునిక యుగంలో ఈ చదువుల బిజీలో పడి మన సాంప్రదాయాలను మర్చిపోయినట్లయితే మనకు మనుగడ ఉండదనే విషయాన్ని గమనించి ఆ సాంప్రదాయాలను, మన ఆచార వ్యవహార పద్ధతులను కొనసాగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు? నా పేరు గుజ్జుల రామచంద్ర అండి. పరపతి సంఘం జనరల్ సెక్రటరీ నేను. నా పేరు గుజ్జుల రామచంద్ర. లడ్డుపాట ఎంత, వేలంపాట ఎంత? ఇలా 216 రూపాయలు లడ్డు వేలంపాట. అది ఎక్కువ వేలంపాట అంటే బాగా ఏముండదండి మా దగ్గర. 15,216 రూపాయలకు సభ్యులు తీసుకున్నారు.